రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో ఓ వివాహిత ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. 27 సంవత్సరాల మృతురాలు గుగ్లోతు దివ్యగా గుర్తించారు. అయితే ఇది ఆత్మహత్య కాదని అత్తామామలే ఉరివేసి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మెట్ల చిట్టాపురం గ్రామానికి చెందిన గుగ్లోతు దివ్యకు వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన గుగ్లోతు వినోద్తో 5 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 2 ఏళ్ల కుమారుడున్నాడు. భర్త వినోద్ ఉపాధి నిమిత్తం 16 నెలల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్ది రోజులుగా దివ్య తన అత్తగారింట్లో ఉంటుండగా శుక్రవారం మధ్యాహ్నం ఆమె తండ్రి నూకలమర్రిలో దింపి వెళ్లాడు. అనంతరం కొద్దిసేపటికి ఇంట్లో దులానికి ఉరివేసుకుని మృతి చెందినట్లు సమాచారం. అయితే దివ్య మృతిపై అనుమానాలున్నాయని, అత్తామామల వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని మృతురాలి బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. లేకపోతే రావాలి కదా, వాళ్ళకి కూడలే కదా. నిన్న మధ్యాహ్నం మంచిగా ఉండేది, మంచిగా దించిపోయిన తర్వాత 1 అవర్ కూడా కాలేదు. 1 అవర్లో మళ్ళీ ఈ విధంగా 1 అవర్లో ఏదైతే రాసుకుంటారో ఆ అమ్మాయి కూడా జరిగిందని డౌరీ డెత్ కేసు, ఇంతకంటే పెద్ద కేసు ఉండదు. అది పెట్టినాం. డిఎస్పీ గారు నిన్నే ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు చేసేది, డిఎస్పీ గారు దర్యాప్తు చేస్తారు. పంచనామా కూడా ఎవరు రాస్తారు? ఎంఆర్ఓ గారు రాస్తారు. ఆయన సంతకం పెడతారు. ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా జరుగుతాయి. ఇప్పుడు మీ కాంప్రమైజ్ మీ దానికి సంబంధించి ఏవైతే మీరు మెట్పల్లి మండలం 3 సంవత్సరాల కింద మా చెల్లికి పెళ్ళయింది. ఇక్కడ నూకలమర్రి దగ్గర వినోదాన్ని పిల్లగాడికి ఇచ్చినాం. అయితే ఫస్ట్లో మంచిగానే ఉన్నారు. దాని తర్వాత మధ్యలో గొడవలు కూడా అయినాయి. మళ్ళీ సర్దిపిచ్చినాం, అన్నీ అయిపోయినాయి. మళ్ళీ దేశం వెళ్ళిపోయాడు మా బాబా. కట్నం ఇట్నం ఏం లేదు. కట్నం అంతా పెళ్ళికి ముందే ఇచ్చేసినాం. కట్నంతో ఏం లేదు. అలా మళ్ళీ ఫోన్ చేసుకుంటా, టార్చర్ చేసుకుంటా, నాకు కట్నం కంటే నీ కట్నం కంటే ఎక్కువ నాకు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి అట్లా తీసుకుంటా టార్చర్ పెట్టాడు. ఇప్పుడు నాకు 5 రోజుల కిందట మా నాన్న మంచిగా కాలు మంచిగా లేకుంటే ఇంటికి కోలుకొచ్చుకున్నాను మా చెల్లెని. అయితే ఇంటికి దేశంకి వెళ్ళి మా బాబా ఫోన్ చేసి మా చెల్లికి టార్చర్ పెట్టాడు. ఏం మాట్లాడినో నాకు కూడా తెలియదు. మళ్ళీ దాని తర్వాత నేను వచ్చి తోలేసిపోయాడు మా నాన్న పొద్దుగాల. అది పొద్దుగా తోలేసి ఇంటికాడికి వచ్చిండు మా నాన్న. ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫోన్ వచ్చింది, నేను ఒకరి మధ్యకి వెళ్ళి మీ చెల్లి ఇట్లా చనిపోయింది, ఇట్లా వేసుకున్నా అని చెప్పేసి. ఇప్పటిదాకా అది వాళ్ళ అత్తాలు వాళ్ళు కూడా ఎవరు రాలేరు, ఏం చేయలేరు. అది కొట్టి చంపేసినని కొట్టి ఊరేసి చంపేసి ఇప్పటికీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్త మామలకి వెళ్ళి ఎవరు ఇప్పటికీ రాలేరు. ఒకవేళ లొల్లీలే లేకుంటే రావచ్చు కదా, వాళ్ళకు వాళ్ళు కూడలే కదా. మరి మీరు చంపలేదు, మీతో ఏం లొల్లి లేకు, అదే మీరు రావచ్చు కదా, మీ కూడలే కదా చనిపోయింది. మరి అక్కడ ఇంటికి వెళ్ళి ఎవరు రాలే, వాళ్ళ భార్య భర్త లేడు, వాళ్ళ మామ వాళ్ళు పోయి లేరు కదా. కొట్టి చంపేసి ఊరేసి చంపేసి. మాది మెట్ల చిట్టాపు మెట్పల్లి మండలం. అక్కడి నుంచి ఇక్కడికి ఇచ్చిన నూకలమర్రికి ఇచ్చిన. ఇంతకుముందు ఒకసారికి ఇట్లనే గొడవ అయింది. అలాగూ మేము వచ్చి మళ్ళీ తిట్టేసి పోయితే మా అన్న నుంచి ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసినా అంటే బుజ్జి అలా అమ్మకు కాలు మంచిగా లేకన్నా అని ఇంటికి ఒక 2 రోజులు ఉండేస్తా అని వచ్చింది. అయితే ఒక 2-3 రోజులు ఉన్నది. రోజు అక్కడికి వెళ్ళి దేశంకి వెళ్ళి ఫోన్ చేసి ఏదో ఒక టార్చర్ పెట్టుడు. నువ్వు ఊకే తల్లిగారింటికే పోతావు, ఆడ ఓనికి ఉంచుకున్నావు, ఏం చేసినావు, నేను పైసలు దేశంకి వెళ్ళి పంపించినాయి, మొత్తం ఖతం చేస్తున్నావు అని ఫోన్లో మాట్లాడుకుంటా తిడుతుండు రోజు. ఇక నేను ఏం చేసినా అంటే నిన్న వచ్చి తోలేసి నేను వీడికే 12:10 ఇటు తోలేసిన. మళ్ళీ నేను 12:40కి మళ్ళీ వెళ్ళిపోయితే నేను చిట్టపురు నాకు 1:15 నేను ఇంటికి చేరిపోతా. ఇంటికి చేరినాక నాకు ఫోన్ వచ్చింది, మీ బిడ్డ ఇట్లా ఊరేసుకున్నది, ఇక గిట్ల సంగతి నువ్వు మర్చిపోయినావు కదా, ఇక మళ్ళా ఇక తోలుకొని రా అని చెప్తే
ఇక మా వాళ్ళందరినీ ఆడ అందరికాయ అందరూ నుంచి మేము అందరం కలిసి వచ్చింది. వాళ్ళ మధ్యలో వాళ్ళ మామ అత్తకు దానికి అయింది మా బిడ్డకు. అత్తమ్మ గిత్త ఏమంటారు, ఇప్పుడు అత్త లేరు, వీడికి లేనేలేరు. ఇప్పుడు మేము పెట్టలేమని ఆడేమో బరాబర్ పెట్టిన ఉన్నది. మేమందరం చూసినాం. మళ్ళా కట్నం పైసలకు అక్కడికి వెళ్ళి సతాయిస్తున్నాం. కట్నం పైసలు ఇచ్చిన ఇంకా కావాలట.